పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారుతుందా లేక దశాబ్దాల శత్రుత్వానికి తెరపడి శాంతి చిగురిస్తుందా? ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న ఇది. ఒకవైపు ఇరాన్పై అమెరికా విధించిన కఠినమైన సముద్ర దిగ్బంధం విధించింది. మరోవైపు ఇరు దేశాల మధ్య 49 ఏళ్ల తర్వాత జరుగుతున్న అత్యున్నత స్థాయి చర్చలకు అడుగులు పడుతున్నాయి. మొదటి విడతలో ఒప్పందం కుదరకపోయినా యుద్ధం ముగింపు దశకు వచ్చింది అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఇస్లామాబాద్ వేదికగా మొదలైన ఈ హై వోల్టేజ్ డ్రామాలో ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పోస్ట్ మ్యాన్ పాత్ర పోషిస్తుండడం విశేషం. అసలు ఇరాన్ ముందు అమెరికా ఉంచిన ఆ బృహత్తర ఒప్పందం ఏంటి? సుసంపన్న యురేనియం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గుతుందా? అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో జరగబోయే రెండో రౌండ్ చర్చలు సఫలమవుతాయా? వాచ్ ది స్టోరీ. హర్ముజ్ దిగ్బంధనంతో ఇరాన్ లొంగుతుందా? రెండో దఫా చర్చల్లో ట్రంప్ డిమాండ్లేంటి? శాంతి చర్చల్లో పోస్ట్ మ్యాన్ పాత్ర ఎవరిది? పశ్చిమాసియా శాశ్వత శాంతి చర్చల్లో భాగంగా మొదటి దశలో ఎలాంటి ఒప్పందం కుదరలేదు. అయితే ఈ చర్చలు ఇంతటితో ఆగిపోలేదు. రెండో దఫా చర్చల దిశగా ఇరాన్ అమెరికా అడుగులు వేస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఇరాన్ అమెరికా దిగ్బంధించింది. ఈ నేపథ్యంలోనే మరోసారి వాషింగ్టన్, టెహ్రాన్ చర్చలకు సిద్ధమవుతున్నాయి. ఈసారి పరిస్థితి మరింత కీలకంగా మారింది. ఎందుకంటే ఈ చర్చల ఫలితాలు ప్రస్తుతం దిగ్బంధనానికి గురైన హర్మోజ్ జలసంధి భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చలు అతి త్వరలో, బహుశా మరో 2 రోజుల్లోనే జరగొచ్చని చెబుతున్నారు. రెండో దఫా చర్చలకు కూడా పాకిస్తానే వేదిక అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. నిజానికి జెనీవాలో చర్చలు జరపాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ ట్రంప్ మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. తాము పాకిస్తాన్లో చర్చలు జరిపేందుకే మొగ్గు చూపుతున్నామని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశారు. యుద్ధం విషయంలో సంబంధం లేని ఇతర దేశానికి ఎందుకు వెళ్లాలని ట్రంప్ ప్రశ్నించాడు. ఈ వ్యవహారంలో పాకిస్తాన్ పాత్ర కూడా ఉందని ట్రంప్ పేర్కొన్నాడు. ఆతిథ్యం ఇచ్చే హోటళ్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి కూడా లేకపోయినా పాకిస్తాన్ మరోసారి శాంతి చర్చలకు సిద్ధమైంది. ఇస్లామాబాద్ నుంచి ఓ ప్రతినిధి బృందం టెహ్రాన్లో పర్యటిస్తోంది. ఈ బృందానికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ నేతృత్వం వహిస్తున్నారు. ఇరాన్ విదేశాంగ శాఖతో ఆసిమ్ మునీర్ బృందం చర్చలు జరపనుంది. రెండో రౌండ్ చర్చల సమన్వయంపై చర్చించనున్నారు. అమెరికా పంపిన సందేశాలను ఇరాన్కు పాక్ బృందం అందజేయనుంది. అంటే పక్కా పోస్ట్ మ్యాన్ పాత్రను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పోషిస్తున్నాడు. మరోవైపు వాషింగ్టన్ నుంచి కూడా శాంతి చర్చలకు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. ఈ చర్చలను కేవలం సజీవంగా ఉంచడమే కాదు, అత్యంత వేగంగా ముందుకు కదులుతున్నాయి. తాజా ఇంటర్వ్యూలో ట్రంప్ మరో అడుగు ముందుకేశాడు. యుద్ధం ముగింపు దశకు చేరుకుందని వ్యాఖ్యానించాడు. యుద్ధం ముగిసిందా అన్న ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చాడు. దాదాపు యుద్ధం ముగింపునకు వచ్చిందని తాను భావిస్తున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తాను వెనక్కి తగ్గితే ఇరాన్ పునర్నిర్మాణానికి 20 ఏళ్లు పడుతుందన్నాడు. ఒప్పందం కోసం ఇరాన్ ఎంతో ఆతృతతో ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశాడు. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి మాత్రం చాలా క్లిష్టంగా ఉంది. గత వారం ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య మొదటి విడత చర్చలు జరిగాయి. దశాబ్దాల కాలంలో ఇరు దేశాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి భేటీ ఇది. కానీ 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు విఫలమైన ప్రక్రియ మాత్రం ఆగిపోలేదు. ఏప్రిల్ 22 తర్వాత కూడా ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణను పొడిగించేందుకు ఇరుపక్షాలు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కానీ కాల్పుల విరమణ పొడిగింపునకు తాము అంగీకరించలేదని అమెరికా ఖండిస్తోంది. ఇక రెండో రౌండ్ చర్చలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈసారి కూడా అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్ నాయకత్వం వహించే అవకాశమే ఉందని తెలుస్తోంది. మరోసారి ట్రంప్ ప్రత్యేక దూత విట్కాఫ్ అల్లుడు జారెడ్ కుష్నర్ బృందం చర్చల్లో పాల్గొంటుంది. గత 49 ఏళ్లలో ఇరాన్ ప్రభుత్వంతో అమెరికా ఉన్నత స్థాయి సమావేశాల్ని ఎప్పుడూ నిర్వహించలేదు. డెమోక్రాట్లు కానీ, రిపబ్లికన్లు కానీ ఎవరు అధికారంలోకి వచ్చినా ఇలాంటి చర్చలు మాత్రం జరగలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ శాంతి చర్చలు చాలా కీలకమైనవి, అత్యంత సున్నితమైనవని స్పష్టంగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య ఇంకా ఇప్పటికీ విశ్వాసం బలపడలేదు. 49 ఏళ్ల శత్రుత్వాన్ని ఒక్కసారి జరిగిన చర్చలతో తుడిచిపెట్టేయలేమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంటున్నాడు. ఇరాన్, అమెరికా మధ్య సహజంగానే చాలా అపనమ్మకం నెలకొన్నట్లు తెలిపాడు. సమస్యలకు రాత్రికి రాత్రే పరిష్కారం లభించదని వాన్స్ వివరించాడు. ఇరాన్ కూడా ఒప్పందానికి సుముఖంగా ఉన్నట్లు అనిపించిందని వాన్స్ చెప్పాడు. నిజానికి అసలు సమస్య మాత్రం ఇరు దేశాల మధ్య అలాగే ఉంది. ఎలాంటి ఒప్పందం కోసం వాషింగ్టన్ పట్టుబడుతోంది? బృహత్తర ఒప్పందం కోసం ఎత్తిరిస్తున్నట్లుగా వాన్స్ క్లారిటీ ఇచ్చాడు. అంటే అన్ని కీలకమైన సమస్యలకు ఒకే ఒక ఒప్పందంతో పరిష్కరించడం అన్నమాట. తాము ఒక భారీ సమగ్ర ఒప్పందాన్ని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
నిజం చెప్పాలంటే గతంలో ఏ అధ్యక్షుడికి సాధ్యం కాని ఒక ప్రతిపాదన ఇరాన్ ముందు ట్రంప్ ఉంచినట్లు జేడీ వ్యాన్స్ వివరించాడు. ఒకవేళ ఇరాన్ సాధారణ దేశంగా మారిపోవడానికి సిద్ధంగా ఉంటే ఆర్థికంగా అమెరికా కూడా సాధారణ దేశంగా వ్యవహరిస్తుందని అమెరికా ఉపాధ్యక్షుడు స్పష్టం చేశాడు. దీని అర్థం ఏంటంటే ఇరాన్ వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను, కీలకమైన అణు కేంద్రాలను వదులుకోవాలి. అంతేనా, అణ్వాయుధ తయారీ దిశగా సాగుతున్న అన్ని మార్గాలను టెహ్రాన్ మూసేయాలి. దీనికి బదులుగా ఆ దేశంతో ఆర్థిక సంబంధాలను అమెరికా మెరుగుపరుచుకుంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలోకి ఇరాన్ తిరిగి ప్రవేశించేందుకు వాషింగ్టన్ సహకరిస్తుంది. తమ ప్రతిపాదనకు ఇరాన్ ఒప్పుకునేలా ట్రంప్ ఒత్తిడిని పెంచుతున్నాడు. ఇరాన్ సరిహద్దుల్లోకి వేల మంది సైనికులను ట్రంప్ పంపుతున్నట్లు సమాచారం. అయితే ట్రంప్ ఒత్తిడికి టెహ్రాన్ ఏమాత్రం లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. ట్రంప్ పెంచుతున్న ఒత్తిడిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజాస్కియన్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇరాన్ని లొంగదీసుకోవాలని చూసే ఏ ప్రయత్నమైనా విఫలమవుతుందని పెజాస్కియన్ స్పష్టం చేశాడు. అయినప్పటికీ చర్చల మార్గాలను మాత్రం ఇరాన్ అధ్యక్షుడు మూసివేయలేదు. తమకు యుద్ధం వద్దని, చర్చలే కావాలని ఇరాన్ చెబుతోంది. పాకిస్తాన్ ఆధ్వర్యంలో అమెరికాతో తమ సందేశాలను పంచుకుంటోంది. పాకిస్తాన్ ద్వారా ఇప్పటికే సందేశాలను పంచుకుంటున్నట్లు ఇరాన్ తెలిపింది. అయితే ఇక్కడే ఓ చిక్కుముడి నెలకొంది. ఇరాన్ కేవలం తమ నిబంధనలకు లోబడిన ఒప్పందానికి మాత్రమే మొగ్గు చూపుతోంది. ఇదే ఇప్పుడు చర్చల్లో అసలు ప్రతిష్టంభనకు కారణం. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియంను ఇరాన్ వదులుకోవాల్సిందే అని అమెరికా పట్టుబడుతోంది. అందుకు టెహ్రాన్ నిరాకరిస్తోంది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమకు దక్కిన హక్కులతోనే వివాదాతీతంగా యురేనియంను శుద్ధి చేస్తున్నట్లు ఇరాన్ వాదిస్తోంది. అణుయింధనాన్ని శాంతియుత అవసరాల కోసం వినియోగించుకోవడం తమ హక్కని తేల్చి చెప్తోంది. ఎవరో ఒత్తిడి చేస్తేనో, యుద్ధానికి దిగితేనో తమ హక్కును లాక్కోలేరని ఇరాన్ స్పష్టం చేస్తోంది. అంతేకాదు, అణు కేంద్రాలను పూర్తిగా మూసేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ముందు తమపై విధించిన ఆంక్షలను పూర్తిగా తొలగించాలని ఇరాన్ పట్టుబడుతోంది. ఇక హార్మోజ్ జలసంధి విషయానికొస్తే దాన్ని వెంటనే రీఓపెన్ చేయాలని వాషింగ్టన్ కోరుతోంది. ఇప్పటికే అమెరికా హార్మోజ్ జలసంధిని దిగ్బంధించింది. కానీ ఇరాన్ మాత్రం సమగ్ర ఒప్పందానికి హార్మోజ్ జలసంధిని ఒక ఆయుధంగా ఇరాన్ వాడుకుంటోంది. ముఖ్యంగా తమపై మళ్లీ దాడులు జరగవనే భద్రత హామీలను కూడా ఇరాన్ డిమాండ్ చేస్తోంది. నిజానికి రెండు దేశాల మధ్య ఇవే ప్రాథమికమైన అంతరాలు. అందుకే మొదటి దశ చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు పశ్చిమాసియాలో పరిస్థితులు కూడా ఏమాత్రం సద్దు మణగడం లేదు. లెబనాన్పై ఇజ్రాయెల్ తమ దాడులను కొనసాగిస్తోంది. ఇజ్రాయెల్ దాడులకు లెబనాన్లోని సాయుధ పోరాట దళం హిజ్బుల్లా కౌంటర్ అటాక్స్తో విరుచుకుపడుతోంది. ఈ ఉద్రిక్తతలు అత్యంత సున్నితమైన సమయంలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా వాషింగ్టన్లో ఇజ్రాయెల్ లెబనాన్ ప్రతినిధులు నేరుగా చర్చలు జరిపారు. ఈ చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు కూడా అంగీకరించాయి. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం యుద్ధ తీవ్రత ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇరాన్ అండదండలతో రెచ్చిపోతున్న హిజ్బుల్లాను లెబనాన్ నుంచి పూర్తిగా తరిమేసే వరకు తాము వదిలిపెట్టబోమని ఇజ్రాయెల్ తేల్చి చెబుతోంది. లెబనాన్లో హిజ్బుల్లా ఉన్నంతకాలం తమ సరిహద్దులపై నిరంతరం క్షిపణులతో దాడులు జరుపుతుందని టెల్ అవీవ్ ఆరోపిస్తోంది. ఉగ్రదాడులతో తామెంతో నష్టపోతున్నామని ఇజ్రాయెల్ వాపోతోంది. అటు దౌత్య ప్రయత్నాలు, యుద్ధ ఉద్రిక్తతలు రెండూ ఒకేసారి పతాక స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ మరోసారి తన వంతు పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తోంది. ఎలాగైనా చర్చలను సఫలం చేసి గల్ఫ్, అమెరికా దేశాల నుంచి లోన్లు కొట్టేయాలని ఇస్లామాబాద్ పాలకులు తెగారాటపడుతున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ టెహ్రాన్లో పర్యటిస్తున్నాడు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సౌదీ అరేబియా, టర్కీ, ఖతార్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు వెళ్లాడు. శాంతి చర్చలకు మద్దతును పాక్ ప్రధాని కూడగడతారా, లేక అప్పులను అడుక్కోవడానికి వెళ్లారా అన్నది మాత్రం క్లారిటీ లేదు. పశ్చిమాసియాలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, మరోవైపు యుద్ధం కూడా ఆగడం లేదు. ఇలాంటి పరిణామాల ఒక స్థిరమైన శాంతి ప్రక్రియకు మంచిది కాదు. దీన్ని బట్టి చూస్తే చర్చలు విజయవంతం కావడానికి చాలా తక్కువ అవకాశాలున్నాయి. ఒకవేళ చర్చలు సఫలమైతే మాత్రం పశ్చిమాసియా ప్రాంతానికి ఊరట లభిస్తుంది. విఫలమైతే మాత్రం పాత విభేదాలు మళ్లీ అగ్ని పర్వతంలా బద్దలవుతాయి. అందుకే రెండో దఫా చర్చలు అత్యంత కీలకంగా మారాయి.